ఒక మీటింగ్లో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి హల్చల్ ఒక్కసారి మీరు కొన్ని విజువల్స్ వచ్చినాయి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఏమైనా ఎమ్మెల్యే లెక్క మాట్లాడుతున్నాడా పాడి కౌశిక్ రెడ్డి? గతంలో కెమెరామ్యాన్లను కిడ్నాప్ చేసుడు, రిపోర్టర్లను బెదిరించుడు, అడ్డగోలుగా మాట్లాడు, నోటిదూలు ఎక్కువ. పాడి కౌశిక్ రెడ్డికి నానా రకాలుగా ఉండదు నోటిదూలు, మస్తు నోటిదూలు ఉంటుంది కౌశిక్ రెడ్డికి, మామూలు నోటిదూలు ఉండదు సార్కు. అసలు ఇలాంటి వాళ్ళని తీసేయాలి, బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఇలాంటి వాళ్ళని తీసి పడేస్తే పార్టీ ఏమైనా బాగుపడుతుంది. ఇప్పుడు మొత్తం కేసీఆర్ తానే ఉంటుండు సారు. ఫస్ట్ ఇలాంటి వాళ్ళను తీసేయాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ సార్కు ఉంటుంది. ఈయనకు క్రమశిక్షణ 1% కూడా ఉండదు పాడి కౌశిక్ రెడ్డికి. ఒకసారి చూడు ఆయన రౌడీయిజం, ఆయన గుండాయిజం ఎట్లుండదో ఒకసారి చూడురి. అగో తూట ఏందది? ఎక్కువ రోజులు ఉండవు బిడ్డ నీ సంగతి చెప్తా అంటుండు సారు కౌశిక్ రెడ్డి. మరి ఏందో, మరి ఏం చూసుకొని ఎగురుతాడో ఏందో నాకు అర్థం కాదు. ఎక్కువ రోజులు నువ్వు ఉండవు, నీ పని చేస్తా, ఏం చేస్తావు కౌశిక్ రెడ్డి? ఏమవుతుంది నీతోని? ఎవరిని బెదిరిస్తావు? ఎంతమందిని బెదిరిస్తావు చెప్పు? ఎంతమందిని ఇబ్బంది పెడతావు ఇట్లా? ఇదే కౌశిక్ రెడ్డి హుజరాబాద్కి సంబంధించిన అదే అసెంబ్లీ ఎన్నికలలో హుజరాబాద్ ప్రజలను బ్లాక్మెయిల్ చేసి గెలిచింది సారు. ఈయన ఏమంటాడు, ఒకవేళ నన్ను గెలిపించకపోతే, నాకు ఓట్లు వేయకపోతే నా శవయాత్రకు మీరు రండి, నన్ను గెలిపిస్తే అందరు కూడా విజయయాత్రకు మీరు రండి అని చెప్పి ఇదే కౌశిక్ రెడ్డి చెప్పిండు. ఈసీ చాలా క్లియర్గా యాక్షన్ కూడా తీసుకున్నది కౌశిక్ రెడ్డి పైన. మొత్తం ఇదే దందా కౌశిక్ రెడ్డి, బ్లాక్మెయిల్ చేయాలా, వాళ్ళని వీళ్ళని బెదిరించాలా, ఇదే కథ. ఏందో మరి ఏమవుతుందో నాకు అర్థం కాదు. మరి కౌశిక్ రెడ్డి ఎందుకు ఇట్లా ఇబ్బంది పడతాడు? గాబర అవుతాడు, అంత కింద మీద అవుతాడు. ఇంటి కూడా వికరట. కూర్చున్నాడే పాపం, కూర్చున్నాడు, ఆయాసం వచ్చినట్టున్నది, కూర్చున్నాడు. ఒకటే ఓరుడు, ఎందుకు ఓరుతాడో అర్థం కాదు కౌశిక్ రెడ్డి. ఈ బంజాయ్ కౌశిక్ అన్న ఎందుకే ఎన్ని రోజులు ఇట్లా తెలంగాణ ప్రజల సమస్యలపైన మాట్లాడరాదే? ఇటు నిరుద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, నిరుద్యోగులు తిప్పల పడుతూ ఉన్నారు, మెగా డిఎస్సి పైన వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉన్నారు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పైన వాళ్ళు అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఆ అంశం పైన మాట్లాడే ప్రయత్నం చేయి. ఈ అడగోలు పంచాయతీలు ఎందుకే కౌశిక్ అన్న? గతంలో నుండి ఇదే కథ అనేది. కెమెరామ్యాన్లను తీసుకోబోతావు, ఆ జిఎస్ఆర్ టీవో ఏదో సంథింగ్ ఉంటుంది, ఆ రోజు ఆ కెమెరామ్యాన్ తీసుకుపోయి బెదిరించిండు, ఇబ్బంది పెట్టిండు అనేటటువంటి ఆ అంశాలు కూడా బయటకు వచ్చినాయి. ఓసారి గవర్నర్ని పట్టుకొని ఏదో మాట్లాడినావు, తర్వాత ప్రభుత్వ అధికారులను పట్టుకొని బెదిరించినావు, ఏదో అడగోలుగా మాట్లాడినావు. ఏడా టంగు స్లిప్ అవుతావు ఎందుకు కౌశిక్ అన్న? ప్రతి కాడ మొత్తం టంగు స్లిప్పే. ఈ బంద్ చేయి రాదే, ధర దండం పెడితేనే కౌశిక్ అన్న ఎందుకు చేస్తున్నావు ఇట్లా? ధర బంద్ చేయి. ఇదేదో మాట్లాడుతుండే ఇప్పుడు మళ్ళా చెప్పే. అంటే ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే అయిపోతుంటే ముఖ్యమంత్రి అనుకుంటుండు, ప్రధానమంత్రి అనుకుంటుండో నాకు అర్థమైతలేదు. కానీ నువ్వెంత నీ కథ ఎంత అంటాడు, నువ్వెంత నీ కథ ఎంత అంటాడు. హుజరాబాద్ ప్రజలకే తెలవాలి మరి నేను ఎందుకు గెలిపించారు, ఏం కథో మరి ఏందో మరి చెప్పు సార్. పోబే పోట గిదో మాటలాడే కౌశిక్ అన్న, గివ్వానే మాట్లాడితే. నువ్వు ఒక ఎమ్మెల్యేవన్నా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, యువర్ ఏ ఎమ్మెల్యే, వై ఆర్ టాకింగ్ లైక్ దిస్? బంద్ కరో, కైకు కర్రే. నేను చూస్తే హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, నాకైతే మరాఠీ కూడా వస్తుంది కౌశిక్ అన్న. భలే గమ్మత్తుంటుంది ఈ కథ. ఈ బూతులు వద్దే కౌశిక్ అన్న, పుణ్యం ఉంటుంది. ప్రజల కోసం మాట్లాడే ఏదైనా ఈ పంచాయతీలు ఎందుకు అడగోలు పంచాయతీలు ఆడ లేనిపోని పంచాయతీలు పెట్టుకొని ఆడెవడో వానికి దురద పెట్టింది, వాడు బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్కో బీజేపీకో పోయిండు. ఇప్పుడు నీకు వచ్చిన బాధ ఏంది కౌశిక్ అన్న? ఆయన పార్టీ ముచ్చట పక్కన పెట్టు, సమస్యలపైన మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ నీకు రేపటి రోజు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చినాక సచ్చుకుంటే వాడే ఇళ్ళకి వస్తాడు. వచ్చిన రోజు చెప్పాలని సంగతి. సక్సెస్తోని అదే మనం సమాధానం చెప్పాల్సింది. గిట్లా చేస్తే ఎట్లా? నువ్వు ఇంకున్నది ఏదో మంచిగానే ఉన్నది, 50 సెకండ్లు ఏదో చెప్పా. ఈ డైలాగులు బంద్ చేయి. అమ్ముడు పోలేదు అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ నుండి లట్టుకున్న బీఆర్ఎస్ గురికినావు, మళ్ళీ గిదే చెప్తావు.
కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి బీఆర్ఎస్ పోయినటువంటి మనిషివి నువ్వు కూడా చెప్తున్నావా? కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడతా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో అసలు లేకుండా పోతున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి కేసీఆర్ సంకన జోరింది నువ్వు కదా కౌశిక్ అన్న. ఈరోజు నువ్వు అమ్ముడు పోలేదా, నువ్వు అల్లకు పోలేదా? ఎందుకు ఈ డైలాగులు? నువ్వేమో సుధపూసవా? నువ్వు కదే బ్యాచ్ కదా. సరే చెప్పండి. గాజులు పెట్టుకొని పోయినావు కదా అంటుండు. నేను కామెంట్ చేయలేను, నా వల్ల కాదు. గాజులు పెట్టుకొని పోయినావు, అది వేరే మాట మాట్లాడుతుంది. నేను ఏం చెప్పాలి కౌశిక్ అన్నకు? ఎమ్మెల్యే లెక్క మాట్లాడే. ప్లీజ్ కౌశిక్ అన్న, ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. ఇంత పంచాయతీ నేను ఏడా చూడలేదు కౌశిక్ అన్న. ఇక వద్దు, బంద్ చేయి. తెలంగాణ ప్రజల సమస్యల గురించి మాట్లాడు. 6 గ్యారెంటీలని కాంగ్రెస్ పార్టీ 100 రోజులలో చేస్తా అన్నది ఏమైందని అడుగు. నిరుద్యోగ భృతి 4000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఏమైందని అడుగు. గవిగా అదే నువ్వు అడగాల్సింది. ఇవి ఎందుకే డైలాగులు ఇవన్నీ? బంద్ చేయి కౌశిక్ అన్న. ఎమ్మెల్యే లెక్క ఉండన్నా, ఎమ్మెల్యే లెక్క మాట్లాడే ప్రయత్నం చేయి. ఇంకెన్ని రోజులు బ్లాక్మెయిల్ చేస్తావే? ఎట్లయినా హుజరాబాద్ ప్రజలను బ్లాక్మెయిల్ చేసే గెలిచినావు నువ్వు. నన్ను గెలిపిస్తేనేమో అందరూ విజయయాత్రకు రండి, పులదండలు పట్టుకురండి అని చెప్పినావు. పాపం ఆ హుజరాబాద్ ప్రజలేమో పుసుక్కున్నా చచ్చిపోగల, ఎందుకు గెలిపిద్దాం తీ అనేటటువంటి ఆలోచనలో గెలిపించే ప్రయత్నం చేశారు. ఇలా గెలిపిస్తే హుజరాబాద్ ప్రజలకు మంచి చేయాలి, కానీ ఈ పంచాయతీలు ఎందుకే, కొట్లాట ఎందుకే కౌశిక్ అన్న? నేను ఒక తమ్ముని లెక్క చెప్తున్నా నీకు. ఇవి ఎందుకన్నా? ఇవి బంద్ చేయే కౌశిక్ అన్న. మనం ప్రజల కోసం మాట్లాడదామే. ప్రతిపక్షము ఓవైపు మీడియా రెండు కలిస్తే ఈ తెలంగాణ రాష్ట్ర సమస్యలపైన గట్టిగా కొట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. మనం నిరుద్యోగుల తరపున పోరాటం చేద్దాం, నిరుద్యోగుల కోసం మాట్లాడదాం. ఈ తెలంగాణ ప్రజల పక్షాన మనం గట్టిగా పోరాటం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ పని చేయ, జర పుణ్యం ఉంటుంది. బంద్ చేయ. ఇది కొట్లాటలు గిట్లాటలు వద్దే కౌశిక్ అన్న మనకు. ఎందుకే లేనిపోని బాధ? ఆ రోజు కమలాపూర్ కాడ పోతా ఉంటే నా కారు పైన దాడి చేసిరు. అది ఎవరు చేసిరో కూడా ఇప్పటిదాకా అది అనుమానాస్పదంగానే ఉన్నది. కాబట్టి దయచేసి చెప్తున్నా కౌశిక్ అన్న, వద్దు, ఈ పంచాయతీలు వద్దు, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా.